తెలంగాణ శాసనసభ సాక్షిగా నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఘనంగా ఆవిష్కరించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అత్యంత వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభ ఆవరణ అంతా జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మర్రిభట్టి విక్రమార్క, పలువురు మంత్రులు మరియు రాష్ట్ర స్థాయి ప్రముఖులు పాల్గొన్నారు. విగ్రహావిష్కరణకు ముందే ఒక కీలక కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి మరియు ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో వారి పాత్రను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ తెలంగాణ తల్లి విగ్రహం కేవలం ఒక శిల్పం కాదు, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తోంది. అస్తిత్వ పోరాటాల నుంచి పుట్టిన తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి పదంలో పయనిస్తూ తన మూలాలను గౌరవించుకుంటుందన్నారు. తెలంగాణ జయ జయ తెలంగాణ